తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. 15 ఏళ్ల కుర్రాడు స్కూలుకు వెళ్ళేటువంటి పిల్లగాడు నిన్న గ్రౌండ్లో దంచినటువంటి ఆ దంచుడు మామూలు దంచుడు కాదు. IPL 2026 మొత్తంలో కూడా హైలైట్గా నిలిచినటువంటి వైభవ్ సూర్యవంశీ మరొకసారి తన ప్రతాపాన్ని చూపించాడు. కీలకమైనటువంటి మ్యాచ్లో LSG పైన రాజస్థాన్ రాయల్స్ గెలవడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించాడు వైభవ్ సూర్యవంశీ. అలాంటి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడకపోతే ఈరోజు ఎలిమినేట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడేది రాజస్థాన్ రాయల్స్కి. అలాంటి కీలకమైనటువంటి ఇంపార్టెంట్ టైంలో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు వైభవ్. గత మ్యాచ్లకు భిన్నంగా మొదట కొన్ని బాళ్ళని ఆచితూచి ఆడుతూ మెల్లిగా ఆడుతూ ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చాడు వైభవ్. నిన్న LSG పైన మొదట బ్యాటింగ్ చేస్తున్నటువంటి LSG భారీ స్కోర్ చేసింది. 120+ స్కోర్ 220+ స్కోర్ని సాధించింది. ఈ భారీ స్కోర్ని చేజింగ్లోకి వచ్చినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి వెనుదిరిగిన తర్వాత వైభవ్ సూర్యవంశీ బాధ్యత మొత్తం తనపైన వేసుకున్నాడు. చిన్న పిల్లగాడే కానీ ఒక పెద్ద సీనియర్ ఆటగాడి తీరుగా ఆ యొక్క ఇన్నింగ్స్ బాధ్యతను తన భుజాలపైన వేసుకొని 93 పరుగులు 53 సిక్స్లు ఈ సీజన్లో కొట్టాడు. వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేశాడు. IPL సీజన్లోనే చరిత్రలోనే ఇప్పటి వరకు భారత ప్లేయర్ ఒక సీజన్లో కొట్టినటువంటి అత్యధిక సిక్స్ల రికార్డ్ని బ్రేక్ చేసేసాడు వైభవ్. ఎవరు కొట్టలేదు ఇండియా క్రికెటర్స్ ఎవరు కూడా IPL స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ఒక సీజన్లో ఇన్ని సిక్సర్స్ ఎవరు కొట్టలేదు. ఓవరాల్గా మొత్తం అందరూ విదేశీ ప్లేయర్లతో కలుపుకొని కూడా చూస్తే తనకంటే ముందు క్రిస్ గేల్ 57 సిక్సర్లతో ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత వైభవ్ ఉన్నాడు 53 సిక్సర్లతోటి. మిగతా 2 మ్యాచ్లతో ఆ రికార్డు కూడా బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఒక సీజన్లో అద్భుతమైనటువంటి సిక్స్లు బాదుతూ వన్ సైడెడ్ మ్యాచ్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించడం పట్ల ఇప్పుడు మరొకసారి తన బ్యాటింగ్ను చూసిన అభిమానులు కేరింతలతో కొడుతున్నారు. అండ్ ఒక సెలబ్రేషన్ కూడా చేయడం జరిగింది నిన్న గ్రౌండ్లో తన హాఫ్ సెంచరీ చేసిన తర్వాత. ట్విస్ట్ ఏంటంటే ఆ సెలబ్రేషన్ మీనింగ్ ఏంటి, అసలు ఎందుకేం సెలబ్రేషన్ చేస్తావని మ్యాచ్ అనంతరం అక్కడ ఉన్నటువంటి హోస్ట్ అడిగితే అది నాకు కూడా తెలియదు, ఏదో సరదాగా పెట్టానని చెప్పేసి ఫన్నీగా తన చిలిపి చేష్టను కూడా చెప్పినటువంటి సందర్భం అందరిని నవ్వులు పోయించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా 15 ఏళ్ల వయసులో ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బీభత్సమైనటువంటి స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ క్రికెట్లో పెను సంచలనంగా మారినటువంటి వైభవ్ సూర్యవంశీ మరొకసారి తన అద్భుతాన్ని సృష్టించాడు. నిన్న కీలకమైనటువంటి మ్యాచ్లో తను బాదినటువంటి ఆ పరుగుల వరద రాజస్థాన్ రాయల్స్ని గెలవడానికి చాలా ఈజీగా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతము నిన్న మ్యాచ్ అద్భుతమైనటువంటి స్కోర్ సాధించడంతో మరలా ట్రెండింగ్లోకి వచ్చాడు.